హాయ్ గాయ్స్, నా పేరు లోకేష్. వెల్కమ్ టు క్రికెట్ ముచ్చట్లు. ఎస్ఆర్హెచ్ వర్సెస్ ముంబై ఇండియన్స్ అనమాట. ఈ రెండు టీమ్స్ కనుక చూసుకున్నట్టయితే వాళ్ళ ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయి అయితే వస్తున్నారు. ఎస్ఆర్హెచ్ టీం కూడా అంతే. అంటే ఎస్ఆర్హెచ్ టీం, ముంబై ఇండియన్స్ టీం రెండు సేమ్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఎస్ఆర్హెచ్ టీం ఓడిపోయే మ్యాచ్ని ఆల్మోస్ట్ గెలిచేసాం, చేతి వరకు వచ్చేసింది మ్యాచ్ అనుకున్న టైంలో వాళ్ళు ఓడిపోయారు. అదే ముంబై కనుక చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ చేతిలోనే ఉంది మ్యాచ్ అన్న టైంలో వాళ్ళు ఆల్మోస్ట్ గెలుస్తామనే సిచ్యువేషన్లో నుంచి ఓడిపోయారు. వీళ్ళు ఓడిపోయామనే సిచ్యువేషన్లో నుంచి గెలుస్తామనే సిచ్యువేషన్ వరకు వచ్చి వీళ్ళు ఓడిపోయారు. సో రెండు టీమ్స్ సేమ్ టైప్ ఆఫ్ సిచ్యువేషన్స్లోనే ఓడిపోయారు. సో ఈ రెండు టీమ్స్కి ఆ కసి ఉంది. ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయాం, ఈ మ్యాచ్ ఎట్లయినా గెలవాలి, చేతి వరకు వచ్చిన మ్యాచ్ ఓడిపోయాం, ఈ మ్యాచ్ ఎట్లయినా గెలవాలనే కసి అయితే ఉంటుంది అనమాట. మనం ఎస్ఆర్హెచ్ టీం కనుక చూసుకున్నట్టయితే ఎప్పుడు లేనటువంటి స్ట్రాంగ్ అయితే ఎస్ఆర్హెచ్ టీం అయితే ఉందన్నమాట. ఎందుకంటే మీరు ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ కానివ్వచ్చు, ఆ ఫీల్డింగ్ చేసే విధానం కానివ్వచ్చు, ఆ ఇంటెంట్ కానివ్వచ్చు, ఆ అగ్రెసివ్ ఇంటెంట్ కానివ్వచ్చు, అంటే ప్రతి సీజన్ వేరే, ఈ సీజన్ వేరే అన్నట్టే ఆడారనమాట. ఫస్ట్ మ్యాచ్ అయితే మేబీ క్యాప్టెన్ రావడం వల్లనో, క్యాప్టెన్ చేంజ్ అవ్వడం వల్లనో, మేనేజ్మెంట్ ఏమైనా క్రూషియల్ మూవ్స్ ఏమైనా తీసుకుందో లేదో చూడాలి. అండ్ ఆల్సో ముంబై ఇండియన్స్ కనుక చూసుకున్నట్టయితే ముంబై ఇండియన్స్ టీమ్ ఎఫర్ట్ కన్నా క్యాప్టెన్సీ ఫ్లాస్ వల్లనే ముంబై ఇండియన్స్ ఓడిపోయింది లాస్ట్ మ్యాచ్. అది మీరు అవునన్నా కాదన్నా జరిగింది అదే. క్యాప్టెన్సీ ఫ్లా వల్లనే ముంబై ఇండియన్స్ ఓడిపోయిందని చెప్పుకోవచ్చు. సో మ్యాచ్ వచ్చేసి హైదరాబాద్లో జరుగుతుంది. సో వీళ్ళిద్దరి మధ్య హెడ్ టు హెడ్ కంటెస్ట్ ఏంటో చూసేద్దాం. సో ఓవరాల్గా 21 మ్యాచెస్ ఆడారు ఇద్దరు, ఎస్ఆర్హెచ్ అండ్ ఆల్సో ముంబై ఇండియన్స్ కలిపి 21 మ్యాచెస్ ఆడారు. ఈ 21 మ్యాచెస్లో 9 మ్యాచెస్ మన ఎస్ఆర్హెచ్ టీం గెలిచింది, 12 మ్యాచెస్ ఎంఐ టీం గెలిచింది. అండ్ ఆల్సో ఇక్కడ పిచ్ కండిషన్ ఏంటంటే 69 మ్యాచెస్ ఆడితే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం వచ్చేసి 38% గెలిచింది. చేజింగ్ చేసిన టీం వచ్చేసి 61% గెలిచింది. అంటే మోస్ట్ ప్రాబబుల్లీ ఎవరైతే చేస్ చేస్తారో వాళ్ళకి ఎక్కువ విన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట డెఫినెట్గా. సో ఈ రెండు టీమ్స్ ప్లేయింగ్ 11 ఏంటో చూసేసుకుందాం. సో ప్లేయింగ్ 11 గురించి కనుక మాట్లాడుకోవాల్సి వస్తే ఫస్ట్ మన ఎస్ఆర్హెచ్ టీం గురించి మాట్లాడుకుందాం. సో మయాంక్ అగర్వాల్, అభిషేక్ శర్మ అయితే ఓపెన్ చేస్తారు. తర్వాత రాహుల్ త్రిపాఠి, యాడమ్ మార్కరమ్, క్లాసన్, అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, మార్కో జెన్సన్, ప్యాట్ కమిన్స్, భూవీ, మార్కండ్ అయితే వస్తారనమాట. అండ్ ఆల్సో నటరాజన్. నేనైతే 12 ప్లేయర్స్ లిస్ట్ చెప్పేసాను. 12 ప్లేయర్స్లో ఎవరైనా ఇంపాక్ట్ అవ్వచ్చు, అంటే ఇన్నింగ్స్ని బట్టి ఎవరు ఇన్ అవుతారో ఎవరు అవుట్ అవుతారు అనే సిచ్యువేషనే ఉంటుంది అనమాట. అంటే ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ప్రకారం తీసుకుని నేను చెప్పాను. సో నెక్స్ట్ వచ్చేసి మనం ముంబై ఇండియన్స్ టీం గురించి అయితే మాట్లాడుకుందాం. ముంబై ఇండియన్స్ టీంగా చూసుకున్నట్టయితే ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ, నువాన్ వస్తాడు, బ్రెవిస్ వస్తాడు, తర్వాత తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, హార్దిక్ పాండ్యా, గెరెల్ట్, స్మాష్ అయితే వస్తాడు, చావలా, బూమ్రా అండ్ ఆల్సో లుక్వుడ్ అయితే వస్తాడు అనమాట. సో ఈ రెండు టీమ్స్ ప్లేయింగ్ 11 అయితే ఇది, అంటే ప్లేయింగ్ 12 అయితే ఇది. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్గా ఎవరిని తీసుకొస్తారు, ఎవరిని ఆపుతారు అనేది క్వశ్చన్స్. సో దీంట్లో పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్ ఏంటి, అడ్వాంటేజ్ ఏంటి, డిసడ్వాంటేజ్ ఏంటి, వాటన్నిటి గురించి కూడా మాట్లాడుకుందాం. సో ఎస్ఆర్హెచ్ టీం కనుక మాట్లాడుకున్నట్టయితే అబ్దుల్ సమద్ని తీసుకోవడం కరెక్టా, లేకపోతే వాషింగ్టన్ సుందర్ని తీసుకోవడం కరెక్టా? ఎందుకంటే వాషింగ్టన్ సుందర్ లాంటి ప్లేయర్ని మీరు పక్కన పెట్టడం అనేది కరెక్ట్ కాదు. అండ్ ఆల్సో అబ్దుల్ సమద్ కనుక చూసుకున్నట్టయితే ఫస్ట్ మ్యాచ్ ఓడిపోవడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ కూడా మనం అబ్దుల్ సమద్ చెప్పచ్చు. ఎందుకంటే ఆ స్లోయిష్ కైండ్ ఆఫ్ ఇన్నింగ్స్ ఆడడం వల్ల ఓడిపోయాడేమో. మేబీ అబ్దుల్ సమద్ ప్లేస్లో మీరు షాబాజ్ అహ్మద్ని ముందు ప్రమోట్ చేసిన, ఆర్ఎల్స్ మార్కో జెన్సన్ని ముందు ప్రమోట్ చేసిన, ప్యాట్ కమిన్స్ని ముందు ప్రమోట్ చేసిన వేరేలాగా ఉండేదేమో సిచ్యువేషన్ అనిపిస్తుంది. సో అందుకే అబ్దుల్ సమద్ని ఏమైనా ఆడిపించారా, ఏమైనా డ్రాప్ చేస్తారా? లేదు, మేము అబ్దుల్ సమద్ మేము ట్రస్ట్ అతనికి బ్యాకప్ ఇస్తాం అని మీరు అనుకుంటారా, లేకపోతే ఈ మ్యాచ్లో కూడా ఆడిపిస్తారా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ అనమాట. అండ్ ఆల్సో మన డెప్త్ బౌలింగ్ కూడా కొంచెం మంచిగా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే మేబీ మంచిగానే ఉంది. రసెల్ అట్లాంటి కైండ్ ఆఫ్ ఇన్నింగ్స్ ఆడితే ఎక్కడేసిన బౌలర్ ఎవరైనా సరే వెళ్ళిపోవాల్సిందే. మన బౌలింగ్ కూడా పర్లేదు, కొత్త డెప్త్ బౌలింగ్ కొంచెం మంచిగా చూసుకున్నట్టయితే అసలు వేరే లెవెల్లో ఉంటుంది అనమాట. అండ్ ఆల్సో ముంబై ఇండియన్స్ కనుక చూసుకున్నట్టయితే అంత స్ట్రాంగర్ బౌలింగ్ యూనిట్ లేదు ముంబై ఇండియన్స్ దగ్గర. నేను చూసినంతవరకు అయితే బూమ్రాని పక్కన పెట్టేసేయండి. బూమ్రా ఫినామినల్, అసలు బూమ్రా గిల్ అంతా వేరే అనమాట. కాకపోతే అంటే ఎస్ఆర్హెచ్ లాంటి స్ట్రాంగర్ సైడ్ బౌలింగ్ యూనిట్ మన ముంబై ఇండియన్స్కి లేదు. అంటే ముంబై ఇండియన్స్ దగ్గర ఒక యావరేజ్ పాయింట్ ఆఫ్ బౌలింగ్ యూనిటే ఉంది, కానీ ఎక్స్ట్రాడినరీ
లైనప్ ఆఫ్ బౌలింగ్ యూనిట్ అయితే లేదు. కాకపోతే ముంబై ఇండియన్స్ దగ్గర ఎక్స్ట్రాడినరీ బ్యాటింగ్ యూనిట్ ఉంది, మన దగ్గర డీసెంట్ బ్యాటింగ్ యూనిట్ ఉంది. మన దగ్గర ఎక్స్ట్రాడినరీ అని చెప్పలేం కానీ డీసెంట్ ఉన్నారు. ఆ డీసెంట్తోనే ఆ 200 అనేది చేసే వాళ్ళు ఉన్నారు. మేబీ మన దగ్గర కూడా ఉన్నారు క్లాసన్, అతను ఎక్స్ట్రాడినరీ కాదు, దానికన్నా వేరే పేరు ఏమైనా ఉందనుకో అది పెట్టేసేయాలి క్లాసన్కి. సో నేను చెప్తున్నా, నార్మల్గా వాళ్ళ టాప్ 5 చూసుకున్నా, మన టాప్ 5 చూసుకున్నా ఎక్స్ట్రాడినరీ బ్యాట్స్మెన్స్ ఉన్నారు. మన దగ్గర ఒక డీసెంట్ లెవెల్ ఆఫ్ కైండ్ ఆఫ్ బ్యాట్స్మెన్స్ అయితే ఉన్నారని చెప్పుకోవచ్చు. సో ముంబై ఇండియన్స్కి నాకు హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ ఫ్లా అనే అనిపించింది అనమాట. ఎందుకంటే అతను బౌలింగ్ చేయడం కానివ్వచ్చు, ఫస్ట్ ఓవర్ మీరు బుమ్రాకి ఇవ్వకుండా హార్దిక్ పాండ్యా నేనే వేస్తా అని రన్స్ కొట్టించుకున్నాడు. అండ్ ఆల్సో మీరు టిమ్ డేవిడ్ని, రషీద్ ఖాన్కి ఇంకో 2 ఓవర్స్ ఉన్నాయని తెలుసు కూడా టిమ్ డేవిడ్ని పంపించడం, మీరు రాకుండా హార్దిక్ పాండ్యా రాకుండా టిమ్ డేవిడ్ని పంపించడం అది కూడా కరెక్ట్ కాదు. ఇట్లాంటి మూవ్స్ కొంచెం మారాలన్నమాట. అండ్ ఆల్సో తిలక్ వర్మని ఇంకొంచెం ముందుగానే ప్రమోట్ చేసిన అయిపోయేది అనిపించింది నాకు. సో ఇట్లాంటి క్యాప్టెన్సీ ఫ్లాస్ బాగున్నాయి. టీమ్ కాంబినేషన్ అనేది ప్రాపర్గా సెట్ కాలే. వేరే ఎస్ఆర్హెచ్ కనుక చూసుకున్నట్టయితే టీమ్ కాంబినేషన్ పర్ఫెక్ట్గా సెట్ అయింది ఎస్ఆర్హెచ్కి. సో చూడాలి. రెండు టీమ్స్ కనుక మాట్లాడుకున్నట్టయితే ప్లేయింగ్ 11 అయితే నాకు ఆన్ పేపర్ చూసుకున్నట్టయితే ఎస్ఆర్హెచ్ టీమే కొంచెం స్ట్రాంగ్ ఉంది ఎంఐ కన్నా. అండ్ ఆల్సో కాంబినేషన్ పరంగా చూసుకున్నా కూడా ఎస్ఆర్హెచ్ టీమే స్ట్రాంగ్ ఉంది ఎంఐ కన్నా. బ్యాటింగ్ పరంగా చూసుకున్నట్టయితే ఎస్ఆర్హెచ్ టీమ్కి డీసెంట్ బ్యాటింగ్ లైనప్ ఉంది, ఎంఐ టీమ్కి ఎక్స్ట్రాడినరీ బ్యాటింగ్ లైనప్ ఉంది. అదే బౌలింగ్ కనుక చూసుకున్నట్టయితే మనకి డీసెంట్ కైండ్ ఆఫ్ బౌలింగ్ అటాక్ ఉంది, వాళ్ళది కనుక చూసుకున్నట్టయితే యావరేజ్ కైండ్ ఆఫ్ బౌలింగ్ అటాక్ ఉంది. సో నా ప్రిడిక్షన్ వచ్చేసి మోస్ట్ ప్రాబుల్లీ ఎస్ఆర్హెచ్ టీమ్కే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయన్నమాట, విన్నే ఛాన్సెస్. అండ్ ఆల్సో హోమ్ అడ్వాంటేజ్ కూడా ఎస్ఆర్హెచ్కే ఉంది, బౌలింగ్ అడ్వాంటేజ్ కూడా ఎస్ఆర్హెచ్కే ఉంది. కాబట్టి మోస్ట్ ప్రాబుల్లీ క్యాప్టెన్సీ వైజ్ చూసుకున్నా కూడా ఎస్ఆర్హెచ్కే బెనిఫిట్ ఉంది. కాబట్టి నేనైతే ఎస్ఆర్హెచ్ టీమే విన్ అవుతుంది అనుకుంటున్నా. సో మీరేమనుకుంటున్నారు, ఎస్ఆర్హెచ్ టీం విన్ అవుతుందా ఆర్ ముంబై ఇండియన్స్ టీం విన్ అవుతుందా? మీ ప్లేయింగ్ 11 ఏంటో కూడా నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.